వచ్చినాక లంగరోజ్ పిఎస్ కి వాళ్ళు రాలేదు. లంగరోజ్ పిఎస్ దగ్గర అబ్బాయి లేడు. మేము అడిగాము 3 o'clock ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి మేము వచ్చాము. వచ్చి అడిగితే మొత్తం 3 o'clock దాకా అమ్మాయి కంప్లైంట్ రాసిచ్చింది. రాసిచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళు పక్కనే ఇక్కడే ఉంటుంది అమ్మాయి రెసిడెన్స్. కాదండి చెప్పేది వినండి. ఫస్ట్ ఆమెను అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తే అక్కడ వాకింగ్ చేస్తున్నాడు వాడు. సో పోలీస్ బంజారాహిల్స్ పోలీస్ అక్కడ నుంచి బంజారాహిల్స్ పోలీసు ఎక్కడ పెట్టారు అతన్ని? వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారా? వాకింగ్ చేస్తుంటే మళ్ళా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీడెందుకు బయట ఉన్నాడు, అక్కడ ఉండాలి కదా, లోపల ఉండాలి కదా అని మేము అడిగితే లోపల లేడు, బయట తిరుగుతుంటే మళ్ళా మా వెనకొచ్చిన ఏదైతే ఎవరైతే మన పెట్రోలింగ్ వ్యాన్ తీసుకెళ్లామో మేము ఈ పిల్లల్ని తీసుకురావడానికి సెక్యూరిటీ కోసం, వాళ్ళకి మళ్ళా మేమే పట్టుకొని ఇదిగో ఈ ఫోటోలు ఉన్నది నువ్వేనంటే నేనే అన్నాడు. చూసిన తర్వాత ఆ ఫోటో చూపించి నువ్వేనంటే అవునంటే మేము కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు కదా అని అడుగుతున్నాడు మమ్మల్ని తిరిగి. తర్వాత మేమే పెట్రోలింగ్ వ్యాన్ తో సహాయంతో తీసుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పాం మేము. సో అప్పటి నుంచి ఇక్కడ కస్టడీలో మేము చూసి వెళ్ళి ఇక్కడే ఉండాలి, మేము వస్తాము రేపు పొద్దుమంటే 12 ఒంటి గంట తర్వాత ఫ్రీ అవుతాం ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి అన్నారు. ఇప్పుడు వచ్చాం మేము. మేమే తీసుకొచ్చి అప్పచెప్పామని చెప్తున్నాం కదండి. మేమే తీసుకొచ్చాం, వాళ్ళకి మేము అప్పచెప్పినాం. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఇవ్వమంటారా? మేము అప్పచెప్పింది లేదు, నేను తీసుకొచ్చిన క్లియర్. ఎందుకంటే నన్ను వేరే పోలీస్ స్టేషన్ వదిలేసారు క్లియర్ గా. ఎలా వదిలేసారు? ఎవరు పట్టుకున్నారు? మేము కదా పట్టుకున్నా. అప్పుడే నాకు ఇప్పుడు అక్కడ నేను సిపి గారి దగ్గరికి వెళ్తా, కన్ఫర్మ్ గా చేస్తా. నేను హోమ్ మినిస్టర్ కి నేను ట్వీట్ చేస్తా, ఇది నేను వదలను. రండి ఫస్ట్ లోన్కి వెళ్ళి వచ్చి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం మన భారతీయులుగా గర్విస్తూ ఉంటాం. ఈ భారతీయులుగా గర్విస్తున్న సమయంలోనే ఒక భారతీయురాలికి పాకిస్తానీ యువకుడు ఎలాంటి ట్రాప్ చేశాడు అన్నది కూడా బయటికి రావడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అతను పాకిస్తానీ అంటే కూడా చాలా మంది కాదని ఉదయం నాకు కాల్ చేసి మీరు రాంగ్ చెప్పారు అన్నారు. ఇదిగోండి ఇక్కడ మా దగ్గర ప్రూఫ్ చూపిస్తున్నాము. ఇతను ఇంతకాలం నుంచి ఎక్కడ ఉన్నాడు, ఏమైనా ఇందులో పాకిస్తానీ ఇంతకు ముందు రిలీజ్ అని ఎక్కడ ఉందంటే దీనిలో ఉంది క్లియర్. మీకు ఇష్టం కావాలంటే మేమంతా ఇందులో ఉంది పాకిస్తాన్ అని. అంటే ఇది లేకుండానే మేము మాట్లాడుతున్నామా? ఆమె అంత క్లియర్ గా ఏం లేకుండా 10 సంవత్సరాలు కాపురం చేసిన వైఫ్ అలా చెప్పదు కదా. ఆమెకి ఏదో డౌట్ వస్తేనే కదా చెప్పింది. సో ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే ఈ ఎఫ్ఐఆర్ చేశారు నిన్న రాత్రి, మళ్ళీ మేము తీసుకొచ్చి చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా హెల్ప్ అయింది కాబట్టి వాళ్ళని అట్లానే పెట్టారు. ఇప్పుడు రిమైండ్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు. ఇంకా వాళ్ళ క్లారిటీ వస్తే వాళ్ళది ఏదైతే ఉందో ఐడెంటిటీ గాని కన్ఫర్మేషన్ మనం అయితే చెప్పిందంతా క్లియర్ గా ఉంటుంది. మనం తీసుకుంటాం పేపర్స్ అన్నారు. తీసుకున్న తర్వాత ఇంకా సెక్షన్స్ యాడ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ అబ్బాయి చాలా చీట్ చేశాడు. అమ్మాయిని ఎన్ని రకాలుగా నరకం పెట్టాలి అంతా నరకం పెట్టాడు. ఒక అమ్మాయిని ఇంత వాడుకొని ఇన్ని రకాలుగా హింసించిన వాడికి ఇక్కడ ఉండే యోగ్యత లేదు. వాడికి పనిష్మెంట్ కావాలి. ఖచ్చితంగా వాడిని ఇక్కడ నుంచి పంపించేయాలి. మన దేశం నుంచి తరిమి కొట్టాలి ఇలాంటి వాళ్ళని. దానికి కీర్తి కోసం కీర్తి జగదీష్ ఈ రోజు చెప్తోంది తను ఇష్టపూర్వకంగానే అప్పుడు ఎలా అయితే ఇష్టపడిందో వాడు ట్రాప్ చేశాడు, ఇష్టపడినట్టుగా ట్రాప్ చేశాడంట. మాకంతా క్లియర్ చెప్పింది వాడు ఏ విధంగా బిహేవ్ చేశాడు. ఆమె మ్యారేజ్ విడిపోయేటట్టు చేసి, విడిపోయిన తర్వాత ఆమెను ఎట్లా ట్రాప్ లో ఉన్నప్పుడు ఫీల్ ఎలా ఉంటే బాగా దగ్గరయ్యి ఆమెని కన్సల్ట్ చేసి ఏదన్నా చేసి పెళ్లి చేసుకోవాలని వెనకపడ్డాడంట. ఇవన్నీ ఆమె చెప్పిన తర్వాత ఇలాంటి వాళ్ళు వదలొద్దు అనుకున్నాం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా కూడా వాడు తప్పించుకొని ట్రై చేస్తే మేము రాత్రి మళ్ళీ మేము తెచ్చుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. మన నిజం చెప్తున్నా, అమ్మాయి జెన్యూనిటీ ఉంది కాబట్టి వాడు నేను మళ్ళీ దొరికిండు. ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది, కొంతసేపట్లో రిమాండ్కి వెళ్తాడు. ఇప్పుడు ఆమె ఏ విధంగా చెప్తుందో మీరు అన్ని వినండి. వాడు ఖచ్చితంగా ఇండియాలో ఉండడానికి అర్హుడు కాడు. వాడికి ఖచ్చితంగా గట్టి సెక్షన్స్ రావాలి, శిక్ష పడాలి. శిక్ష పడే వరకు మేమందరం ఫైట్ చేస్తాం, విశాల్ గానీ నేను గాని. అంటే తనకి సిటిజన్షిప్స్ ఉన్నాయి అంటున్నారు. వాడు వస్తే వాడు ముఖాన్ని కొట్టడానికి. అంటే ఒక విషయము వస్తే మొక్కాన కొట్టడానికి అంటున్నారు కదా. ఇప్పుడు రిమాండ్ కి తరలిస్తూ ఉంటారు కదా తనని. ఇప్పుడు అప్పుడు వాడు కుదరదు కదా, వాడు ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడే చేస్తాను. ఒక విషయము మరి తనకి ఎప్పుడైతే వ్యతిరేకంగా మారారో మీరు, మరి ఆ తర్వాత ఇప్పుడు హిందువే కదా మీరు, అవును వ్యతిరేకంగా ఉన్నారు కదా. ఇప్పుడు హిందువుగా ఉన్నప్పుడు మరి బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు, ఇంకా పురుగులు ఎందుకు తిరుగుతున్నారు? నేను చెప్తాను దానికి. ఇప్పుడు ఆమె ఆల్రెడీ మా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు కాటుక మేము అడిగితే కూడా నేను పెట్టిన శుక్రవారం కదా మన ఆడపిల్లలకి ఇస్తాం కదా, ఇచ్చాం.
కానీ ఆమె ఏమన్నా తెలుసా, వాడి ఎదురుగానే మేము నేను తీయాలి. కీర్తి అవ్వాలి అంతే. నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, ఈ రిలీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయి నన్ను తోడు అంటే ఎంత తీసేశాడు నన్ను. కాబట్టి వాడి ఎదురుగా నేను తీస్తాను. దాన్ని ఎవరి బలం? వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.